నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. తెలంగాణలో కుల రాజకీయం రంకెలు వేస్తోంది. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై అవగాహన కార్యక్రమం వేదికగా కాస్ట్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్ ఆరోపించడం దుమారాన్ని రేపింది. మోదీ పుట్టుకతో బీసీ కాదు కాబట్టి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని రేవంత్ ఆరోపించారు. రేవంత్ అలా అనడంతోనే మోదీ, రాజీవ్ గాంధీ కులాల మధ్య రచ్చ ప్రారంభమైంది. రేవంత్ మాటలకు కమలదళం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అసలు రాజీవ్ అలాగే రాహుల్ గాంధీలు హిందువులే కాదని బండి సంజయ్ అన్నారు. రాజీవ్ తండ్రి ఫిరోజ్ పార్సీ అని, అలాంటప్పుడు రాజీవ్ రాహుల్లు హిందువులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఇంతకీ ఈ క్యాస్ట్ పాలిటిక్స్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? ముందుగా అంశంపై చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అలాగే బీజేపీ ప్రతినిధులు కూడా జాయిన్ అవుతారు. ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు ఎలా సమర్థించుకుంటారు? ఈ ఏదైతే కులగణన చేశారు బాగానే ఉంది, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా అడుగులు ముందుకు పడుతున్న వేళ ఈ కులాల చర్చ అవసరమా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకులకి కులాలు అంటగట్టడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారు? వారు ఏ కులం అయితే ఏమైంది, అందరూ ఇండియన్సే కదా. అటు రాహుల్ గాంధీ గారు అవ్వచ్చు, రాజీవ్ గాంధీ గారు అవ్వచ్చు, రాజీవ్ గాంధీ గారి తండ్రి గారు అవ్వచ్చు, మోదీ గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరైనా కానీ ఇండియన్సే కదా. వసుదైక కుటుంబం అని చెప్పేసి అంటుంటారు కదా ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ దేశం వెళ్ళినా కానీ. రీసెంట్గా యుఎస్ వెళ్ళినప్పుడు మోదీ గారు అక్కడ వైట్ హౌస్లో రాజకీయ పరంగా ఏంటనేది ఏం సాధించుకున్నారు తర్వాత మాట్లాడుకుందాం, పెద్ద ఇక్కడ అప్రస్తుతం. కానీ భారతదేశం అంటేనే వసుదైక కుటుంబం అని చెప్పేసి గర్వంగా ప్రపంచం అంతా చాటి చెప్తున్నప్పుడు నాయకులకు కులాలను అంటగట్టి వారు చేసినటువంటి సేవల్ని మరుగుపరిచేటట్టుగా చేయటం, అటు కాంగ్రెస్ అవ్వచ్చు లేదంటే బీజేపీ అవ్వచ్చు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో, గతంలోనే దీని మీద ఒక వివాదం నడిచింది. గత సంవత్సరం అనుకుంటా బిగినింగ్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఈ మోదీ గారి బీసీ కార్డుని తెరపైకి తీసుకొచ్చారు. ఆయన ఒరిజినల్ బీసీ కాదు, ఆయన 2001 ఆ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి కాస్ట్ అది గుజరాత్లో అగ్రవర్ణాల దాంట్లో ఉండేది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని, పార్టీని అడ్డం పెట్టుకొని అధికారంతో బీసీలోకి మార్చారు. దాన్నే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఉట్టంకిస్తూ, నేను ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా క్లియర్గా చాలా సోయిలో ఉండి చెప్తున్నాను అని చెప్పి లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి అంటాం. ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు బీసీ అనేది మారుతుంటుంది కదా లిస్ట్ ఎప్పటికప్పుడు. ఎస్ సార్, ప్లీజ్. సారీ. గుడ్ ఈవినింగ్ అండి. శిరీష్ గారికి, రామ్మూర్తి గారికి, లక్ష్మణ్ గారికి అందరం కూడా, సిటీ 24/7 ప్రధాని గారికి కూడా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే చాలా స్పష్టంగా చెప్పారు. మోడీ ఏంటంటే లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పారు. అక్కడ 1994లో అక్కడ గతంలో ఏమైందంటే 1980లో మండల్ కమిషన్, బిందేశ్వరి ప్రసాద్ మండల్ కమిషన్ 1980లో వేసినప్పుడు ఏమైందంటే, ఆ రోజు మొరార్జీ దేశ ప్రధానిగా ఉన్నారు జనతా పార్టీలో. ఆయన కమిషన్ వేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మొత్తం కులగణన చేయడం జరిగింది ఆ రోజు. అంటే ఎవరే కులాన్ని, దీనికి కులగణన కాకుండా అంటే ఎవరు ఏ కులం వెనకబడతానో ఏ విధంగా లెక్కాలనేసి ఒక 11 పారామీటర్స్ తీసుకున్నారు. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, అదేవిధంగా విద్య కానీ, అదేవిధంగా వాళ్ళకు నీళ్లు అందుబాటులో ఎంత దూరం ఉన్నాయి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, వాళ్ళకు ఉన్నటువంటి చదువు సందడి అన్ని ఒక 11 రకాల పారామీటర్స్ తీసుకొని మరి ఆ రోజులో బీపీ మండల్ గారు ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్లో ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి మోడీ గారు కులం ఏంటంటే ఆ రోజుల్లో 1994లో నాటికి మరి అది బీసీ లిస్ట్ లోకి వచ్చింది. అంటే మండల కమిషన్ 1980లో వేసినా కూడా అది వెంటనే అమలు కాలేదు. మీ అందరికి తెలుసా, చాలా సంవత్సరాలే పట్టింది. అది ఎప్పుడు 1990లో విపి సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఎన్ఫోర్స్ లోకి వచ్చింది. అది అప్పటిదాకా కూడా అది అలాగే ఉంది. కానీ కొన్ని ఆ రాష్ట్రాలు ఏమైందంటే 94లో మరి బీసీ ఏదైతే ఉందో మోడీ గారి కులం తేలి కులము, దాన్ని మోడీ కులం అని కూడా వాళ్ళ దాంట్లో తేలి అనేది ఒక సబ్ కాస్ట్, దాంట్లో దాని కులాన్ని కూడా 1994లో మరి ఆ రోజు బీసీలో చేసుకోవడం జరిగింది. దాన్ని 2001కి వచ్చే వరకే యాక్సెప్ట్ చేయడం జరిగింది.
అంటే కమిషన్ వేసిన తర్వాత కొన్ని పెండింగ్లు ఉంటాయి, తర్వాత అమల్లోకి రావడం ఎన్ఫోర్స్మెంట్ అయింది లెక్క మనకు. సో మోడీ గారు ఎప్పుడైతే 2001లో వచ్చారో దేశవ్యాప్తంగా ఆ కులాన్ని కూడా అంగీకరించడం జరిగింది బీసీ కింద. సో అప్పుడు మరి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారనేది అందరికీ తెలిసింది. మోడీ గారు అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇట్లాంటి ఆ రోజు 3743 కులాలు, దాదాపుగా 3743 కులాలని మరి బీసీ జాబితాలో తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఒక 11 ఒక 0 నుంచి 22 పాయింట్లు పెట్టుకొని మినిమం 11 పాయింట్లు అంటే సగం ఉంటే మాత్రం వాళ్ళని బీసీ కింద వేయాలని చెప్పేసి మరి ఆ రోజు ఒక ఏదైతే మార్కులు అంటే పాయింట్లు ఏదో సెట్ చేసుకొని దాని ప్రకారం బీసీ జాబితాలకు వేశారు. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏమన్నారంటే, నేను చెప్పినటువంటి ఇయర్స్ ఏమన్నా తేడా ఉండొచ్చు కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే ఆయన లీగల్ గా కన్వర్టెడ్ బీసీ తప్ప ఆయన ఏవి కాదని చెప్పారు. ఆ రోజు చూసుకున్నట్టయితే మండల కమిషన్ ఏ విధంగా ఉందంటే మన మన చతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుడు 4 రకాలు ఉన్నారు వాస్తవంగా. అంటే మనందరం కూడా శూద్రులమే. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియుల తర్వాత మిగతా అదర్ దాన్ ఆల్ శూద్రుల కింద లెక్క. కానీ ఆ రాష్ట్రంలో వెనకబడతానాన్ని ఇందాక ఏదైతే చెప్పానో ఒక 11 పాయింట్లను తీసుకొని దాని ప్రకారం కొంతమంది ఉన్నోళ్ళు కంటే ఈ పాయింట్లు 11 పాయింట్ల కంటే తక్కువ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకోకుండా వదిలిపెట్టడం జరిగింది. 11 పాయింట్లు వచ్చిన వాళ్ళు మాత్రం బీసీల కింద తీసుకున్నారు, కొంతమంది ఓసీలుగా మిగిలిపోయారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ లో కొన్ని రాష్ట్రాలు మనం చూసుకున్నట్టయితే అంటే శిరీష్ గారు, అక్కడ యాదవులు మొత్తం రాజ్యాధికారులు ఉంటారు. బీహార్ లో కానీ, ఉత్తరప్రదేశ్ లో కానీ, అదేవిధంగా మధ్యప్రదేశ్ లో చాలా పార్టీ కూడా. కానీ బట్ వాళ్ళు ఏంటంటే అక్కడ బీసీలే, మరి రాజ్యాధికారం ఉన్నా కూడా వాళ్ళు బీసీలే. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఇప్పుడు పరమేశ్ వర్మ గారు ఉన్నారు అక్కడ, మనం ఆయన గురించి మాట్లాడుకున్నాం. న్యూఢిల్లీలో గెలిచారు ఆయన. మరి గెలిచిన తర్వాత మన న్యూఢిల్లీలో గెలిచారు కేజ్రీవాల్ మీద. ఆయన ముఖ్యమంత్రి కావాలి ఇప్పుడు లైన్ లో ఉన్నారని వాళ్ళ ఆయన అంతమంది కూడా 1993 నుంచి 98 వరకు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి చేశారు బీజేపీ పార్టీలో. సో వాళ్ళు బీసీలు అక్కడ. మరి వాళ్ళ పెద్ద జాట్ అనేది పెద్ద వంశం, రాజవంశం, గత చరిత్రలో చాలా గొప్పగా ఉంది. కానీ వాళ్ళు అక్కడ ఆ జాబితాలో మరి బీసీల కింద ఉన్నారు. సో ఇట్లాంటి కాంట్రవర్సీ ఉన్నాయి. అంటే ఇక్కడ అధికారం అవలంబించులందరూ కూడా ఓసీలు అన్నట్టుగా ఎక్కడా లేదు. చాలా స్పష్టంగా సిటీ 24/7 ప్రజానికని చెప్తున్నాను. ఆ రాష్ట్ర జాబితాలో కానీ జాతీయ జాబితాలో ఉన్న ప్రకారమే వాళ్ళు బీసీల, ఓసీల అని చాలా అమ్మని అవుతున్నారు తప్ప నిజంగా ఆర్థికంగా ఉన్నారు లేకపోతే అధికారాన్ని చలాయిస్తున్నారు పోవటం లేదనమాట. సో ఆ రోజు ఏమైందంటే 2001లో అప్పటి నుంచి బీసీలు కనుక వీళ్ళు మోడీ గారి క్యాస్ట్ కూడా తేలి అంటే చమురు సంబంధించినటువంటి వాటిలో పనిచేయటం కానీ, తేలి అంటే చమురు అంటే ఆయిల్, దాంట్లో పనిచేయటం, దానికి సంబంధించిన వ్యాపారాలు, వాణిజ్యాలు చేయటము, దాంట్లో కూడా రకరకాలు ఉన్నారట. ఆ తేలి అనే వర్గంలోనే కొంతమంది ఎస్సీలు ఉన్నారట, కొంతమంది బీసీలు ఉన్నారట. నాకున్న సమాచారం మేరకు, ఎందుకంటే చదివిన తప్ప మనం అప్పటి వాళ్ళం కాదు కాబట్టి. సో ఇవన్నీ రిపోర్ట్లు ఆ విధంగా ఉన్నాయి స్పష్టంగా. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ మనము వసుదైక కుటుంబం కరెక్టే కానీ ఇక్కడ వెనకబాటుతనంతో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్, సంక్షేమ రాజ్యం, సేవ రాజ్యం కాబట్టి కొన్ని రిజర్వేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుల ప్రాతిపదికనో లేదంటే ఆర్థికంగా ప్రాతిపదికనో మతపరమైన రిజర్వేషన్ లేకుండా కూడా ఈ రెండింటి ప్రాతిపదికను ఇవ్వాల్సి వస్తుంది. సో మేమేం చేసామంటే బీసీ కులగలను కూడా వెనకబడతానని ప్రామాణికంగా తీసుకున్నాం తప్ప వాళ్ళు ఏ మతం తీసుకోకుండా కూడా బీసీలో కూడా కొంతమంది ముస్లింలు కూడా బీసీఈలో కింద ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న కూడా మేము తీసుకొని చేయడం జరిగింది. మనం అవునన్నా కాదన్నా ఇలా భారతదేశంలో కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలతోటే రాజకీయాలు ఎక్కువ శాతం జరుగుతాయి. ఇవన్నీ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. సో ఇవి లేని రాజకీయాలు భారతదేశంలో మనం ఊహించలేం శిరీష్ గారు, ఎందుకంటే ఇది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. భారతదేశ రాజకీయాలు వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కంపల్సరిగా. అవునన్నా కాదన్నా మనం ఒప్పుకోకపోయినా. సో మోడీ గారు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆయన కూడా బీసీ అయినా కూడా కన్వర్టెడ్ బీసీ కాబట్టి ఆయన ఆలోచన విధానం కూడా అగ్రవర్ణ ఆలోచన విధానంగానే ఉంది. అగ్రవర్ణాలందరూ వెగనిస్ట్ అని కాదు ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఉద్దేశం కూడా. ఆయన ఆ ఐడియాలజీ తోటి ఉన్నారు. నిజంగా ఆయన మోడీ బీసీ అయితే ఆయన ఒక్కలే బీసీ అయితే మిగతా వాళ్ళందరికీ లబ్ధి జరిగిందా? మరి నిజంగా బీసీ అయినప్పుడు, బీసీల మీద ప్రేమే ఉన్నప్పుడు మరి ఆయనకు కులగణనతో పాటు జనగణన చేస్తే లాస్ ఏంటి? కులగణన చేసుకుంటూ పోవడంతో పాటు జనగణన చేయొచ్చు కదా అనేది మా యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రధాన ఎజెండా. దానికి సంబంధించింది కూడా ఇక్కడ మరి అది ఎక్కడ కూడా బీజేపీ వారు అంగీకరించట్లేదు. బీజేపీ వారు ఏం అడ్డం పెడుతున్నారు? మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్ లో 56.33లో మరి ముస్లింస్ ఉన్నారు కదా అంటున్నారు. సో ఇక్కడ ముస్లింస్ అనిగా హిందువులని కాదు మనం తీసుకుని, ఇక్కడ వెనకబడతానాన్ని ప్రామాణికంగా తీసుకొని గతంలో ఉన్నదే. మేమేం కొత్తగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్తగా కులగణను బీసీలు ఎక్కడా కలపలేదు. గతంలో ఎప్పటి నుంచో ఉన్న లిస్ట్ నే తీసుకొని చేయడం జరిగింది. సో అది ఏంటంటే మనం అవునన్నా కాదన్నా కూడా ఖచ్చితంగా మరి ఆ రిజర్వేషన్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవాళ బీజేపీ వారు ఏంటంటే ఎక్కడ కూడా క్లారిటీ మాట్లాడరు. మోడీ గారి కులం ఏంటంటే బీసీ అని చెప్తారు. మరి బీసీలకు ఎందుకు ప్రేమ లేదు? బీసీల మీద ఇప్పుడు మేము ఇక్కడ భారతదేశంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాము. మేము తీసుకొని బీసీ కులగణన అంటే కులగణనతో ఆర్థిక, సామాజిక, విద్య, ఆరోగ్య అన్ని రకాలైనటువంటి ఒక కాంప్రహెన్సివ్ గా ఒక సర్వే చేపట్టినప్పుడు మరి అందరూ సహకరించవచ్చు కదా. వాళ్ళు ఇవాళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏదైతే వెనకబడతానం ఉందో ఆ వెనకబడతానానికి రిజర్వేషన్ ఇస్తే తప్పేంటి? రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ ఆ స్టాండ్ తోటే ఉన్నారు.
సో ఇవాళ బీజేపీ వాళ్ళకు దానివల్ల ఏం నష్టమో మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చాలా స్పష్టంగా సిద్ధంగా ఉంది. ఇవాళ మేము ఎందుకంటే మేము ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేస్తాము, మీరు కొంతమంది ఏమన్నారంటే కావాలనే బీజేపీ వారు బీఆర్ఎస్ వారు కూడా బలుకొని సర్వే సరిగా జరగలేదు. సో 3.1% సర్వేలో పాల్గొనలేదు. అంటే అంకెల్లో చెప్పాలంటే 16 లక్షల మంది పాల్గొనలేదు. వాళ్ళ కోసం మళ్ళీ మరి నిన్న 16వ తారీఖు నుంచి ఈ నెల 28వ తారీఖు వరకు కూడా మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని నేను సిటీ 24/7 ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ఆన్లైన్ లో కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గర కూడా వస్తారు, లేదంటే మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా ఇచ్చుకోవచ్చు. సో మీరందరూ కూడా సర్వేలో పాల్గొంటే ఆ డీటెయిల్స్ పూర్తిగా వచ్చిన తర్వాత మళ్ళీ మేము దాన్ని ఏదైతుందో మేము ఏదైతే కట్టుబడి ఉన్నాము ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సదా సిద్ధంగా ఉంది. దీనికి బీజేపీ వారు బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? బీజేపీ బీఆర్ఎస్ ఏంటంటే ఎంతసేపు రాజకీయాలు చేస్తుంది తప్ప నిజమైన చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనపడట్లేదు. మీరు చాలా స్పష్టంగా గమనించండి. కాదు ఇప్పుడు మోదీ గారు నిజమైన బీసీ కాదు, లేదంటే అగ్రవర్ణ ఆలోచన విధానంతో ఇంకా ఉన్నారు. ఆ తర్వాత లిస్టులో చేర్చారు. సరే, అది ఎప్పుడు చేర్చారు ఏంటి? 1994లోనే గుజరాత్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది రిఫర్ చేయడం జరిగింది. ఇంకోటి బీసీ లిస్ట్ అనేది బీసీ లిస్ట్ అనేది డైనమిక్ లిస్ట్. అది ఎప్పటికప్పుడు మారుతుంటుంది. కొన్ని కులాలు దాంట్లో చేర్చబడుతుంటే తీసివేయబడుతుంటే అది ఎస్సీ ఎస్టీ లాగా ఒక స్టాటిక్గా ఉండేటటువంటి నేచర్ ఉన్నది. వాటికి పరిమితం అవ్వాలి. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు లేదంటే కనుక రేవంత్ రెడ్డి గారు వీరు మరి బీసీలు కాదు కదా అని చెప్పేసి వీరు కూడా బీసీ వ్యతిరేకులని విమర్శలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ఇప్పుడు ఒకటి మనము ప్రాక్టికల్ గా ఏం చేస్తున్నాం అన్నది లెక్క. ఇక్కడ బీసీ అనంత మాత్రాన బీసీకి అనుకూలంగా చేస్తారని, బీసీగా అనంత మాత్రాన బీసీకి వ్యతిరేకంగా చేస్తారని కాదు కదండి. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినా కూడా వాళ్ళ బీసీలకు చాలా కట్టుబడి ఉంది కదా. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు మీరు చేస్తున్న ఆరోపణ అలాగే ఉంది కదా. మీరు చేస్తున్న ఆరోపణ ఏంటి? కమిట్మెంట్ లేదు కదా. మీరు అర్థం చేసుకోండి, కమిట్మెంట్ కావాలి ఇక్కడ. మనం ఇక్కడ ఏ సంక్షేమ పథకాలు చేయాలంటే కమిట్మెంట్, ఆ గట్స్ ఉండాలి కదా. ఊరికనే కాదు కదా. ఇప్పుడు ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్తున్నారా మేము చేస్తామని చెప్తున్నారా? ఓకే, రేవంత్ రెడ్డి గారు మీరు పెట్టండి, అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించండి, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం ఎక్కడ చెప్పట్లేదు కదా. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ చెప్తున్నారా? చెప్పట్లేదు వాళ్ళు ఎక్కడ కూడా. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందాము, అప్పుడు ఏంటంటే వాళ్ళు సర్వేలో ఎక్కడ కూడా పాల్గొనలేదు. చూసాం కదా, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, డీకే అరుణ గారు కానీ ఎక్కడ కూడా సర్వేలో పాల్గొనలేదు. మరి ఇది ఎట్లా మీరు అర్థం చేసుకోండి దయచేసి. టీవీ ప్రజానికం వీక్షకులు కూడా ఇంత పెద్ద బృహత్కార్యము దాదాపు 50 రోజుల పాటు జరిగింది. మరి 1,03,000 మంది పైచిలకు పాల్గొన్నారు. ఇంతమంది పాల్గొన్న కూడా నలుగురికి మరి 1 గంట 10 నిమిషాలు కూడా టైం దొరకలేదు. అంటే సర్వే మీద వెళ్ళకుండా నిబద్ధతను వారు పాల్గొనలేదు కాబట్టి ఏమన్నా సర్వే ఏమన్నా ఇన్వాలిడ్ అయిపోతుందా, లేకపోతే సర్వే ఏమన్నా క్యాన్సిల్ చేస్తారు? కాదు కదా. వారు పాల్గొన్నా పాల్గొకపోయినా సర్వే వస్తుంది. మనకు 100% సర్వే కావాలని కదా వీళ్ళు కొర్రి పెట్టింది. ఎక్కడ మీరు గమనించాలి. నేను అడిగిన దానికి క్రాస్ చేస్తున్నారు తప్ప నేను కాంటెంట్ ని మీరు ఫాలో కావట్లేదు. 3.1% సర్వే అందరు చేస్తేనే కదా. నేనున్నాను, మా దగ్గర గోళ్లపాడు, నేను హైదరాబాద్ లో ఉంటాను. మరి గోళ్లపాడు వెళ్ళేందుకు నేను తీసుకున్నాను, నేను ఫోన్లో చెప్పలేనా? నేను ప్రత్యేకంగా 2 సార్లు పోయినా, మీరు ఆశ్చర్యపోతారు. అంటే మన ధర్మము. ఆ రోజు కేసీఆర్ గారు 2014 పెట్టినప్పుడు కూడా నేను ఆ రోజు కూడా ఊళ్ళోకి వెళ్ళి దగ్గరుండి ఇచ్చి వచ్చాను. మరి మనం ఎందుకు, మన బాధ్యత కదా. మనం స్కీమ్లు వస్తాయంటేనే పోవాలా. మరి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళకి ఏం రావు కాబట్టి పోలేదా? ఒక ప్రభుత్వంలో గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఆ మాత్రం నిబద్ధత లేకుండా ఎట్లా? అందరూ 100% ఆయనకి వస్తుందండి. మీరు చెప్పండి శిరీష్ గారు, 100% రావాలని అందరూ పాల్గొనాలి కదా. ఓకే, ఇవాళ వీలు పడలేదు, రేపు పాల్గొనండి. 10 రోజులు 50 రోజులు టైం ఇచ్చాం కదండి. 50 రోజులలో కూడా ఒక 10 నిమిషాలు ఇంపార్టెంట్. ఒక ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణనలో కానీ, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ ఇన్ని రకాల సర్వేలు అండి. ఇవి దీంట్లో పాల్గొనడానికి ఒక టైం లేదా? ఇది కాంప్రహెన్సివ్ కదా. ఇది బీసీల ఒక్కరికి కాదు కదా, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఓసీల పేదవాళ్ళు కావచ్చు, అన్ని రకాలుగా రేపు స్కీములు అమలు చేయాలంటే ఈ సర్వే ప్రామాణికం. శిరీష్ గారు అది గమనించాలి. ఇది ఏంటంటే నేను ఆ రోజు కూడా ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది చాలా మంది కూడా ఇది ఏమనుకుంటున్నారు అంటే బీసీలకు ఒక్కరికి అనుకుంటా కాదు, అందరికి సంబంధించింది. ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ చేయాలంటే కూడా ఎస్సీ ఎస్టీకి వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఆ విధంగా ఉంది కాబట్టి. మరి ఇవాళ బీసీలకు కూడా దాదాపు ఇప్పుడు 23% వస్తుంది, మొత్తం 50 దాటొద్దు అన్నట్టుగా. సో దీన్ని ఏం చేస్తుంటే మేము అసెంబ్లీలో బిల్లు పెడతాం. మార్చి మొదటి బిల్లు పెట్టి నేను ఢిల్లీకి పంపిస్తాము. దీనికి బీజేపీ ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ, మరి బండి సంజయ్ గారు కానీ రెడీగా ఉన్నారా? అక్కడ కేంద్రం మెడలో వచ్చి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. బీసీ గారు మోడీ గారు బీసీని చెప్పుకుంటూ ఆయనకి ఏపటి ప్రేమ ఉందో దీన్ని బట్టి పరిమితం అయితే బాగానే ఉంటుంది. అంతవరకు పరిమితం అయితే బాగానే ఉంటుంది. కానీ రాజకీయ నాయకులకు అలాగే ఇప్పుడు లేనటువంటి నాయకులకు కూడా కులాలని మతాలని అంటగట్టి ఈ రకమైనటువంటి రాజకీయం చేయటం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు, శ్రేయస్కరం కాదు. లక్ష్మణ్ గారు,
ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు పోయిన సంవత్సరం ఆయన మాట్లాడిన దాన్ని మళ్ళీ ఒక 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు రీఇటరేట్ చేయటం, ఆయన అసలు బీసీ కాదని చెప్పేసి నకిలీ బీసీ అని ఈ రకంగా మాట్లాడటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు బండి సంజయ్ గారు ఏకంగా రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అసలు బ్రాహ్మణులే కాదు, తండ్రి నుంచి కనుక రాహుల్ గాంధీ గారికి రాజీవ్ గాంధీ గారు బ్రాహ్మణుడైన వచ్చినాకైతే మరి రాజీవ్ గాంధీ గారి తండ్రి ఎవరు? ఆయన ఫిరోజ్ జహంగీర్ ఖాన్ లేదంటే పార్సీ, ఆయన ఎప్పుడో పర్షియా నుంచి వచ్చారు, ఆ వచ్చింది కూడా గుజరాత్లోనే సెటిల్ అయ్యారని చెప్పేసి అంటారు. సో ఇది అవసరమా సార్? ఇప్పుడు కులాన్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు మతం దాకా వెళ్ళింది. వారంతా ఈ దేశంలో ఉన్నారు, సేవ చేశారు, ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేశారు రాజీవ్ గాంధీ గారు. అలాగే ఇందిరాగాంధీ గారు పెళ్లి చేసుకున్న వ్యక్తి మతాన్ని ఇప్పుడు తీసుకొచ్చేసి తల్లిది రాదు తండ్రిది వస్తుంది అని చెప్పేసి మీరే అంటున్నారు కదా, కాబట్టి వాళ్ళు పార్సీలు అవుతారు కానీ హిందువులు ఎలా అవుతారు, లేదంటే బ్రాహ్మణులు ఎలా అవుతారు అని చెప్పేసి ఈ రకంగా మతాన్ని కులాన్ని ఈ నాయకులకు అంటగట్టి మాట్లాడటాన్ని ఎలా చూడాలి? మతాలు కులాలు చర్చించుకున్నా కూడా, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నా కూడా ప్రజలు వాటినేమి పెద్దగా సీరియస్ గా తీసుకోవటం లేదు. వీళ్ళకేం పని పాట లేదు, ఆరోపణలు చేసుకుంటారు అనే పద్ధతిలో ఉన్నారు. దానివల్ల ఏం ప్రయోజనం ఏముంది? ఏమైనా ఓటు బ్యాంక్ పెరుగుతుందా, లేదా ఓటు బ్యాంక్ ఏమైనా తగ్గుతుందా? వీళ్ళకు ఏం తగ్గదు. ఇక్కడ మోడీ గారు బీసీ గారు అనుకుందాం, ఆయన బీజేపీ, ఆయన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నటువంటి పెద్ద నాయకుడు అయ్యాడు. అవునా కాదా? అది ఎవరు కాదని లేరు కదా. కులం పక్కన పడేస్తే ఇక్కడ చట్టబద్ధత ఉన్నదే లేదా అన్నది ఒకసారి ఆలోచించాలి. చట్టానికే కదా ఇప్పుడు ఎవరైనా కూడా ముందు మన కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టు ఓన్లీ క్షత్రియులు ఇట్లా శూద్రులు ఇలా అనుకునే వాళ్ళే తప్ప పూర్వం ఎప్పుడైతే రాజ్యాంగం వచ్చిన తర్వాత కులాలన్నిటిని గుర్తించి దానికి ఎస్సీ ఎస్టీలు, మళ్ళీ బీసీల్లో మళ్ళీ ఏబిసిడి గ్రూపులు, ఇలా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని తయారు చేసి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రాలు గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి క్లియర్ గా ఇదిగో ఈ కులాలు ఇవి, ఈ కులాలు ఇవి అని అనేది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలించారు, మళ్ళీ ఆలస్యంగా దాన్ని విచారణ జరిపి మళ్ళీ దాన్ని కులాలను కూడా అటు ఇటు మార్చడం జరిగింది. ఈ రోజుకి కూడా ఎక్కడో ఎందుకు తెలంగాణలో ఉన్న ఒక కులం ఆంధ్రప్రదేశ్ లో వేరే ఉంటుంది. అక్కడ బీసీ అయితే ఇక్కడ ఓసీ అవుతుంది, అలాగే ఇంకో కులం ఇక్కడ బీసీ అయితే కర్ణాటకలో ఓసీ అవుతుంది. దానికి మనం ఏం చెప్పగలుగుతాం దాన్ని? అందువల్ల ఇక్కడ చర్చించుకొని ప్రయోజనం లేదు. ఇవాళ ఏంటంటే రాజకీయాలు కులాల వారిగా విడిపోయి మా కులస్తులు ఓట్లు వేసుకోవాలా, మా కులస్తులు రాజ్యాధికారం రావాలా, మా కులస్తులకు రావటం లేదని మాట్లాడుకుంటున్నారు తప్ప ఈ ఒకప్పుడు అలాంటి పరిస్థితులు లేనప్పుడు ఇప్పుడు ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు ఆ కాలంలో ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎలా ఉన్నారు, ఎవరేంటని చూశారా ప్రజలు? ఎందుకు వచ్చింది అంత బంపర్ మెజారిటీ ఇందిరాగాంధీ టైంలో కానీ అంతకుముందు నెహ్రూ గారి టైంలో కానీ? ప్రజలు ఎందుకు అంత ఎక్కువ శాతం ఓట్లు వేశారు కాంగ్రెస్ పార్టీకి? ఆ రోజు ఇవన్నీ మాట్లాడుకున్నారా జనాలు? ఏమన్నా అనుకున్నారా పలానా అయినా ఎందుకు వేయాలి ఓటు అని? ఎవరేమనుకోలేదే. అబ్జల్యూట్ మెజారిటీ కదా. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే కాలక్రమేణా రాజకీయాల్లో కులాలు జొప్పించుకొని మనం ఈ కులస్తులకే ఈ పోస్ట్ ఇవ్వాలా, దానికి సంబంధించిన కార్పొరేషన్లు పెట్టాలా, కులాల వారిగా కార్పొరేషన్లు. ఏం బలహీన వర్గాలు అందరికీ ఒక కార్పొరేషన్ పెడితే నడవదా? మళ్ళీ అందరూ కులాల వారి పెట్టాలనా? అంటే ఎవరు విడదీస్తున్నారు ఇప్పుడు? అట్లా పాలకులే విడదీస్తున్నారు అనవసరంగా కులాలని. ఎవరు విడదీయమన్నారు? ఓకే, ఎస్సీలు అది రాజ్యాంగపరంగా ఉన్నారు, ఎస్టీలు రాజ్యాంగపరంగా ఉన్నారు, బీసీలు కూడా రాజ్యాంగపరంగా ఉన్నారు. మీరు దాని ప్రకారం నడుచుకోండి. మళ్ళా అందులో మీరు సబ్ క్యాస్ట్లు తీసి చూసాం కదా, ఎస్సీలలో కూడా వర్గీకరణ కోసం ఫైట్ జరిగింది, వర్గీకరణ సమర్థిస్తున్నారు రాజకీయ పార్టీలు. మళ్ళీ అందులో కూడా ఇప్పుడు రాజ్యాంగంలో ఒక నిర్ణయం తీసుకొని అమలు జరుగుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడ వర్గీకరణ కావాలంటున్నారు. దానికి కొన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తానంటాయి. అంటే ఇక్కడ ఏమైపోయింది? కులారి వారిగా ఓట్లను చీల్చుకొని తమ పబ్బం గడుపుకోవాలని ఇవాళ రాజకీయ పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. కానీ ఒక
విస్తృతమైన ఆలోచన రాజకీయ పార్టీలకు ఉంటే నిజంగా రాజకీయ పోస్టులు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. అభ్యంతరం ఏముంది పార్టీలు వాళ్ళు? అరే నేను రేపు పొద్దున ఇప్పుడు చెప్తున్నారు పిసిసి ప్రెసిడెంట్ ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ లో, ఈ 5 ఏళ్ళే రెడ్డి గారు ఉంటారు ముఖ్యమంత్రిగా, నెక్స్ట్ బీసీనే మా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఎందుకు? సర్వే జరిగింది, బీసీల శాతం 46% ఉంది, లేదు అది కాదు ఇంకా ఎక్కువ ఉందని వాదిస్తున్నారు కాబట్టి మళ్ళీ రెండోసారి సర్వేకి పిలిపించారు, చేస్తున్నారు. చేసి ఇప్పుడు ఏంటి, ఇంత రియాక్షన్ వస్తుంది అనుకోలేదు, బీసీలలో వచ్చింది కాబట్టి ఇప్పుడు తప్పదు. బీజేపీ ఏం చేసింది, ఒక అడుగు ముందుకే వెళ్ళి గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనే మేము గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది బీజేపీ కూడా. ఓకే, ఇక్కడ గుర్తిస్తున్నారు, మంచిది కాదని ఎవరు అనరు. చిత్తశుద్ధి ఉండాలి కదా, ఏకాభిప్రాయం ఉండాలి కదా. ఇవాళ ఆయన చెప్పాడు పిసిసి ప్రెసిడెంట్, దాని మీద ఏకాభిప్రాయం రావాలి కదా, దాని మీద సరైన నిర్ణయాలు తీసుకోవాలి కదా. అధిష్టానం అనేది అధిష్టానం ఒకటి ఉంది కదా అక్కడ. అప్పుడు పరిస్థితులు ఎలా వస్తాయి? అది కాదండి, పార్టీలు ఎలా దిగజారిపోయాయి. ఒక పార్టీ మీద గెలిచిన వాడిని తీసుకొచ్చి నువ్వు ఎంపీ టికెట్ ఇంకో పార్టీ, మీ పార్టీ మీద బీఫామ్ ఇచ్చి పోటీ చేస్తారా? చెప్పండి. ఏంటి ఏమి కనీసం 0.1 అన్న నైతిక విలువలు పాటించాలని రాజకీయ పార్టీలు ఆలోచించడం లేదు. గెలుపే ధ్యేయం ఇది. లేదంటే మనకు ఆర్థిక వనరులు ఎవరు సమకూరుస్తారు? నేను ఒక పార్టీని అంటలే, అన్ని పార్టీలను అంటున్నా. ఏ పార్టీ ఇందులో మినహాయింపు లేదు దీనికి అని ఆలోచిస్తున్నారు. కానీ ఎవరు మెరిట్ ఎవరికి ఉంది, ఎవరు బాగా చదువుకున్నారు, ఎవరు ప్రజాసేవ చేయగలుగుతారు, ఎవరికి టికెట్లు ఇద్దామనేటువంటి ఆలోచన, ఇచ్చి గెలిపిద్దామనేటువంటి ఆలోచన ఉందా? ఆయన చెప్తున్నాడు పిసిసి ప్రెసిడెంట్ ఇవాళ ఈ 5 ఏళ్ల తర్వాత మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని. మంచి ఆలోచన కాదన్ను. మరి ఈ రోజు నుంచి బీసీ నాయకులు తయారు చేయండి, మరి చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ముందుకు తీసుకురండి, వాళ్ళకు విలువ ఇవ్వండి, వాళ్ళకి పోస్టులు ఇవ్వండి, వాళ్ళని జనంలో వదలండి, వాళ్ళని అయ్యా పని చేయండి బాగా అని. సరే, ఇప్పుడు బీసీ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, సీనియర్లు కూడా ఉన్నారు. సరే, వాళ్ళు ముసలిళ్ళు అయిన వాళ్ళు పనికి రాకపోవచ్చేమో, యంగ్స్టర్ కావాలా, ఓకే మంచిదే, తప్పు కూడా కాదు. తయారు చేయండి లీడర్లని. చేయడం లేదు కదా, చెయ్యకుండా మాట్లాడుతున్నారు. అదే బీజేపీలో కూడా అదే ప్రాబ్లం. తయారు చేయకుండా అనౌన్స్మెంట్ చేశారు. ఎవరిని తయారు చేశారు? బీసీలని. ఎప్పుడో ఒక ఆయన పాపం నరేంద్ర గారు అని ఉండే, ఆయన చనిపోయాయన బీజేపీలో. తర్వాత ఎవరిని తయారు చేస్తూ వచ్చారు? ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నాడు బీజేపీలో? కిషన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు ప్రెసిడెంట్ గా పెట్టచ్చా? కేంద్ర మంత్రిగా ఉంటాడు, మళ్ళీ ఇక్కడ 3 సార్లు అధ్యక్షుడిగా ఉంటాడు, అంతకుముందు ఉంటాడు. ఒక మనిషికి ఎన్ని పదవులు ఇస్తారు? మన సిద్ధాంతం చెప్తున్నారు, మేము 2 పదవులు ఇవ్వము అని చెప్తారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు కదా సార్. అఫ్ కోర్స్ ఎవరు ఊహించలేదు అంత షార్ప్ గా సడన్ గా తీసేస్తారని చెప్పేసి. ఉన్నారు కాదయ్యా, అతన్ని బీసీ ఆయన తీసేసి మళ్ళీ రెడ్డినే కావాలి, ఈయనైతే కానీ నిలబడలేడు అని చెప్పి కదా తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకొస్తారట, ఇంకో బీసీని పెట్టిండొచ్చు కదా, లేదా ఆయన ఎక్కడ చేసి ఉండొచ్చు కదా. అంటే ఈయన మొగోడు కాదనే, అంటే రెడ్లు పెద్ద మొగోళ్ళు మిగతా వాళ్ళు కాదనే. కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు, అరే రెడ్డి సమాజ వర్గానికి తప్ప పరిపాలన అదే మాట్లాడతారు. కేసీఆర్ ఎలా పరిపాలించాడు మరి? కేసీఆర్ రెడ్డి కాదే. అదే ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఎలక్షన్స్ బిఫోర్ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి బీజేపీ ఆ నినాదం ఎత్తుకుంది అనుకోవాలేమో. అంటే బండి సంజయ్ని ఆ రకంగా ఉన్న పళాన్ని తీసేయటం, పార్టీలోను లేదంటే కనుక పార్టీని వీకెండ్ చేయటం, బలహీనపరచడం, అలాగే ఒక్కసారిగా షాక్ గురి చేసినటువంటి ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే బీసీ ముఖ్యమంత్రి అనే దాన్ని తెరపైకి తెచ్చింది అనుకోవాలేమో. మరి ప్రజలు నమ్మలేదు కదా, దాన్ని ప్రకటించిన ప్రజలు నమ్మలేదు, బీసీలే ఓట్లు వేయలేదు. అందుకని వాళ్ళకి అన్ని 8 స్థానాలు ఎన్నో వచ్చింది వాళ్ళకి. అదే మరి గెలుస్తాము ముఖ్యమంత్రి అయిపోతామని చెప్పిన వాళ్ళకి 8 స్థానాల దగ్గర ఎట్లా పడిపోయారు? మళ్ళీ హైదరాబాద్ సిటీలో రాజాసింగ్ తప్ప ఒక్క సీట్ రాలేదంటే బీజేపీకి సిగ్గుతో తలంచుకోవాలి కదా ఆ పార్టీ.
ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మరి? ఎప్పుడు చూసినా 4-5 సీట్లు వచ్చేది సిటీలో. ఏమైపోయింది మరి అంటే ఇక్కడ పార్టీలో కులాల విషయంలో కూడా కులాలు మాట్లాడుతున్నారు కానీ కులాల విషయంలో కూడా చిత్తశుద్ధి లేదన్నది నా అభిప్రాయం. చిత్తశుద్ధి చూపండి, ఎవరు కాదంటారు, అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఓకే, 46% బీసీలు ఉన్నారు, ఆ రేషియో మేము మంత్రి పదవులు ఇస్తాం, ఆ రేషియోలు మిగతా పదవులు ఇస్తాం, ఆ రేషియోలు ఒకవేళ అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా చేద్దాం అనేటువంటి పద్ధతిలో మీరు కొనసాగితే ఏ పార్టీ అయినా సరే దాన్ని నమ్ముతారు. ఆ బీసీ 46% ఓట్లు ఒక వన్ సైడ్ మళ్ళీ అనుకోండి, ఒక పార్టీ వైపు ఈ పార్టీ చిత్తశుద్ధి ఉందని ఈజీగా గెలిచిపోతారు, ఈజీగా. అది అది అలా లేదు కదా, అలా ఎక్కడ ఉంటుంది అది? ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తాము అని చెప్పి బీజేపీ ఆలోచన చేసినప్పుడు, అమిత్ షా గారి దగ్గర డిస్కషన్ కూడా జరుగుతున్నప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించలేదా? చెప్పమని చూద్దాం, వ్యతిరేకించినారు లేదా? వ్యతిరేకించారు, వద్దని అనౌన్స్ చేయకూడదని. ఎందుకు వ్యతిరేకించారు మరి? అప్పుడు ఇంకా ఎలాంటి ప్రచారం ఉంది? 46% కాదు, 52% బీసీలు ఉన్నారు లెక్కల ప్రకారం అని చెప్పుకున్నారు. 50% దాటి ఉంటే అయ్యా బీసీని ప్రకటిద్దాము, గెలుపు ఓటములు పక్కన పెడదాము, ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ టైంకైనా ఇది పనికొస్తుంది అని కొందరు చెబితే వద్దని వ్యతిరేకించారు కదా. మరి ఏమో చెప్పాలి దానికి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రేపు అదే పరిస్థితి వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పాడు పిసిసి ప్రెసిడెంట్ ఈరోజు, ఎస్ ఈయన 5 ఏళ్ళు ఉంటాడు, తర్వాత బీసీ ముఖ్యమంత్రి అని చూద్దాం. లెటర్స్. ఓకే లక్ష్మి. రామ్మూర్తి గారు, బీఆర్ఎస్కి కూడా చిత్తశుద్ధి లేదు ఈ కులగణన కానీ లేదా వర్గీకరణ మీద, అందు గురించే కనీసంగా అగ్రనాయకులు కూడా ఎవరు కూడా కులగణనలో పాల్గొనలేదు అనే విమర్శని మీరు ఎలా తీసుకుంటారు? ఇక్కడ అఫ్కోర్స్ కాంగ్రెస్ను బీజేపీ మధ్య నా పార్టీ అగ్రనాయకులకి కులాలని మతాలని అంటగట్టి వాళ్ళు వాదనలు చేసుకుంటున్నారు, కానీ దీని వెనుకున్నటువంటి అసలు నేపథ్యం ఏంటయ్యా అంటే కులగణన, దానికి సంబంధించినటువంటి, అలాగే వాళ్ళు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. మీరు దీనికి మద్దతు ఇవ్వండి, కేంద్రాన్ని ఒప్పించే దానిలో భాగంగా కలిసి రండి అని చెప్పేసి. సార్, అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, సిటీ 24/7 న్యూస్ ఛానల్ కు, వారి ద్వారా మా కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం మీ ద్వారా. సరే, చాలా విషయాలు మాట్లాడారు పెద్దలు. మా శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ మిత్రుడు ఎలా అయితే బీసీలను తడిగుడ్డ పెట్టి గొంతు కోసి చంపేసారో 20 లక్షల మందిని, దాన్ని కూడా నొప్పి లేకుండా ఎట్లా చెప్పాలో, ఎందుకంటే ఆయన లాయర్ సాబ్ కాబట్టి ఆ నొప్పి లేకుండా వాళ్ళు తిరగబడే ఆ తిరుగుబాటుని నొప్పి లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ వాస్తవానికి మనం అధికారంలో ఉన్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం. ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదండి, ప్రజలు చాలా తెలివి కల్లోలు, మరి ఈ దేశం మొత్తం వీళ్ళు 2 పార్టీలు కలిసి కులాల పంచాయతీ ఒకటి పెడతాడు, మతాల పంచాయతీ ఒకటి పెడతాడు. అరే, ఈ ప్రపంచం అంతా ఎటుపోతుంది ఇది పట్టించుకోరు. ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి కావాలా, ఎలాంటి టెక్నాలజీ డెవలప్ చేయాలా, ఎలాంటి పరిస్థితులను తీసుకురావాలా, ఇంకా ప్రజల్ని మనం ఉద్యోగాల కోసం వేరే దేశానికి పోయి బతుకుతున్నాము మన వాళ్ళు. ఆ దేశాల నుంచి మన దేశం వచ్చి ఉద్యోగం చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, దీని మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేయలేదు. 3 సార్లు ప్రధానమంత్రి అయినోడు నోటెంబటి కులం పేరు వస్తుందా అండి? నాకు అర్థం కాదు. ఒక కులం పేరు, ఒక మతం పేరు వస్తుందా? ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నోడికి ఒక కులం పేరు వస్తుంది, ఒక మతం పేరు వస్తుందా, కులం పేరు వస్తుందా? ఏందండి ఎడిపోతుంది ఈ సమాజం? కాబట్టి వీళ్ళు చేస్తున్నదే చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఈ దేశానికి మంచిది కాదు. ఇంకా కులాల కొట్లాట పెట్టి కులాల పునాదుల మీద, మతాల పునాదుల మీద ఇంకా ఓట్లు సంపాదించుకున్నాయని ఈ చర్యని నేను ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక సెక్యులరిజాన్ని తీసుకుపోయే వ్యక్తిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇక కులాల పంచాయతీ వదిలిపెట్టండి. సరే, ఎవరు ఏ కులం ఎంతున్నారు, వాళ్ళు ఏ విధంగా బాగుపడుతున్నారు, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు వచ్చే రిజర్వేషన్ అందుతున్నాయా, చిత్తశుద్ధి ఉండాలండి. చేసేవాడు లేకనే కదా ఇంకా వెనకబడ్డ కులాలు వెనకబడ్డట్టే ఉన్నాయి. ఉన్నోడు ఇంకా ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు ఇంకా లోపలికి పోతున్నాడు. ఇది చేసేవాడు సరిగా లేక కదా.
కాబట్టి వీళ్ళు చేసే కార్యక్రమాలు, చెప్పే మాటలు ఇదంతా పొంతన లేని మాటలు చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకులు సరే, మీ పుట్టుక ఏంది, మీ పూర్వీకం ఏంది, అది దాని జోలికి ఎవరు పోగొట్టదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా త్యాగాలు చేశారు, వాళ్ళ జీవితాలు మొత్తం ఈ దేశం కోసం అర్పించారు, చనిపోయారు. వాళ్ళని కూడా ఇప్పుడు మనం అవమానించడం మంచి పద్ధతి కాదనేది బీజేపీ వాళ్ళకు చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళని కూడా ఇక వాళ్ళ కులం, మతం పేరుతోటి అది కాదండి. ఇక్కడ ఈ దేశానికి మనం ఏం నేర్పబోతున్నాం, భవిష్యత్తు తరానికి మనం ఏం ఇవ్వబోతున్నాం, ఈ దేశం ఏ విధంగా అన్ని రాష్ట్ర దేశాల కంటే ముందు టెక్నాలజీలో కానీ లేదా ఇంకా వివిధ కంపెనీలలో కానీ మరియు ఆకలి సాగుల్లో కానీ లేదా ఆర్థికంగా ఎలా ముందుకు పోతుంది అనేది విలువలో ఒక పక్క రూపాయి విలువ డమేలు పడిపోతుంటే, అన్ని రేట్లు పెంచుతూ ఉంటే, ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే, వీళ్ళు మాత్రం ఇద్దరు 2 పార్టీలు, దేశంలో ఉన్న ప్రధాన పార్టీలు 2 కులాల కొట్లాట, మతాల కొట్లాట పెట్టి ప్రజల్ని కొట్టుకొని సమ్మని అనే ఒక దుర్మార్గమైన పరిస్థితి. ఇది నిజంగా సిగ్గుచేటి ఇలా జరగడం. కాబట్టి వీళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మనసు సంపుకొని మాట్లాడుతున్నాడు. ఆయనకు పాపం పార్టీ కాబట్టి పార్టీని ఏదో రకంగా కాపాడుకోవాలని మాట్లాడుతున్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కులగణన సరిగా జరగలేదు, బీసీ కులగణన జరగలేదని అసెంబ్లీలో ప్రకటించాలి. కానీ అలా చేయక వీళ్ళు అసెంబ్లీలో ప్రకటించారు. దాదాపు 20 లక్షల 30 లక్షల మందిని తక్కువ చేసి బీసీ జనాభాని, మిగతా జనాభాని పెంచి చూపెట్టారు. ఇది దుర్మార్గం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వే అంటున్నావు చాలా మంది లెక్కలోకి రాలేదు, చేసుకోలేదు. నాకు కూడా హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది, ఖమ్మంలో ఉన్నది. హైదరాబాద్ లో ఉన్న నా ఇంటికి స్టిక్కర్ వేశారు, వచ్చి ఎవరు రాలేదు. ఏమమ్మా రాలేదు అని అంటే, సార్ మళ్ళీ వస్తాం అన్నారు, రాలేదు. మరి అంటే ఇట్లా చాలా ఇల్లు పోలేదు. వాళ్ళే చెప్పారు, పోయిన కాడ లొల్లి పెట్టారు, మాకేం పథకాలు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు చిత్తశుద్ధి ఎక్కడ ఉంటుందని కేసీఆర్ గారు ఒక్కరోజు 24 hours లో సర్వే చేసినప్పుడు వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో ఉన్న వాళ్ళు బస్సు దొరికితే బస్సు ఏది పడితే అది పట్టుకొని వచ్చి ఆ ఇళ్లలో ఉండి 100% సర్వే చేయించుకొని వెళ్ళారు. మరి మీరెందుకు అలా చేయలేకపోయారు? అంటే మీకున్న చిత్తశుద్ధి ఏంది? అందుకనే కదా లెక్కలు తేడొచ్చేది. 2014కు 2023కు ఎవరైనా జనాభా పెరుగుతారు కానీ తగ్గుతారా అండి ఈ రాష్ట్రంలో? అంటే మళ్ళా ఓసీ జనాభా పెరుగుతారు, బీసీ జనాభా తగ్గుతుందా? దీనికి శ్రీనివాస్ రెడ్డి గారు సంకలు గుద్దుకుంటుండు. ఇది ఎక్కడ అన్యాయమో నాకు అర్థం కాదు. ఎవరైనా చెప్పేటప్పుడైనా కనీసం 10 మంది వింటారు. నేను ఒక్కరిని చెప్పింది కాదు, వేరే వాళ్ళు కూడా వింటూ ఉంటారు, వేరే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, వాళ్ళకు మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది అనేది కాకుండా మనం చెప్పిందే వేదం అన్నట్టు మాట్లాడడం ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మీ 2 పార్టీలు ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఆయన కేంద్రంలో చెప్పిన ఏ హామీలు నెరవేర్చరు, ఈయన రాష్ట్రంలో చెప్పిన ఏ హామీలు నెరవేర్చరు. వీటిని పక్కదారి పట్టియడానికి రోజుకో కొట్లాట తీసుకురావడం, ఇది ప్రజల మీద రుద్దడం, ప్రజల్ని భావోద్వేగంగా వాళ్ళని పెంచడం, వాళ్ళిద్దరు కొట్లాట సలిమంటలు పెట్టి ఆ మంటల్లో వీళ్ళిద్దరికి సలిగాలి. ఇది దుర్మార్గం. ఇది జరుగుతున్నది ఈ రాష్ట్రం. కాబట్టి ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఇప్పటికైనా ఈ కుల పంచాయతీలు, మత పంచాయతీలు బంద్ పెట్టాలి. తెలంగాణ కానీ భారతదేశం కానీ ఏ విధంగా మనం అభివృద్ధి కావాలి, అన్ని దేశాల కంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరే దేశాలకు పోయి మన వాళ్ళు బతకాలి, మనం వేరే దేశాలకు ఎప్పుడు ఇంకా ఎక్స్పోర్ట్ చేయాలి ఏదైనా మంచి మంచి వస్తువుల్ని, ఇలా ఆలోచించడం లేదు. కాబట్టి ఈ 2 పార్టీలు ఈ దేశ ప్రజల్ని మోసం చేస్తున్నాయి, దేశ కులాల కొట్లాడ పెడుతున్నారు, మతాల కొట్లాడ పెడుతున్నారు. ఈ చిచ్చులో ప్రజలు కాలిపోతున్నారు. దయచేసి దీన్ని గమనించాల్సిన ఒక చదువుకున్న వ్యక్తిగా నేను కూడా బాధపడుతుంది. ఇంకా ఈ కులాల పంచాయతీ రావడం నిజంగా దళితులకు, నేను ఒక దళితుడిగా నేను ఇంకా కులాలకు కొంచెం పోవాలా, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ కులాల పంచాయతీ తోటి మనం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని నడిపించుకుంటా ముందుకు పోదాం. ఎవరికి జ్ఞానం ఉంటే వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. కానీ ఆ విధమైన చర్యలు తీసుకోవాలి. కింద వాడిని మీదికి వచ్చేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత, అది ఆ వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత, అవి కావాల్సిన వారికి కూడు గుడ్డ. ఇంకా కొన్ని పల్లెటూర్లలో ఇప్పటికి కూడా బస్సు పోని ప్రాంతాలు చాలా ఉన్నాయండి. ఇంకా కొన్ని కరెంటు చూడని ప్రాంతాలు ఉన్నాయండి.
ఇంకా కనీసం చదువుకొని 1% కూడా లేని గ్రామాలు, చదువుకున్న వాళ్ళు ఉన్న గ్రామాలు ఉన్నాయండి. రామ్మూర్తి గారు, పార్టీస్ అసైడ్, రామ్మూర్తి గారు, మీ యొక్క భావదాన్ని బంద్ చేయండి ఫస్ట్. ఎస్ రామ్మూర్తి గారు, పార్టీస్ అసైడ్, ఐ మీన్ వెల్ సెడ్, ఐ మీన్ వాట్ ఎవర్ స్పోక్ ఆఫ్ కాస్ట్ ఆర్ రిలీజియన్ అసంబద్ధం, బట్ అన్ఫార్చునేట్లీ అటువంటి రాజకీయాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఈ 21వ శతాబ్దం చివరిలో కూడా. రైట్, సత్యమూర్తి గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. నమస్తే సార్. సత్యమూర్తి గారు, 2 రోజులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, అలాగే అంతకుముందు రాహుల్ గాంధీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు ఆయన అసలు బీసీఏ కాదు, ఒరిజినల్గా నకిలీ బీసీ, లేదంటే లీగల్లీ కన్వర్టెడ్ బీసీ, ఇటువంటి పదాలు వాడటమే అసంబద్ధం అనుకుంటే ఈరోజు మళ్ళీ అది ప్రజలకు వదిలేస్తే ప్రజలే తెలుసుకుంటారు ఎంత అసంబద్ధంగా ఉన్నాయని చెప్పేసి. సరే, దానికి కులగణనకి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. సో ఇది ఒక రకమైన పొలిటికల్ గేమ్ అనుకుంటే, ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అయితే ఏకంగా మతాన్నే తీసుకొచ్చారు. అసలు రాహుల్ గాంధీ గారికి బ్రాహ్మణుడు అని చెప్పుకునే అర్హత లేదా అని చెప్పుకోవడం బంద్ చేయాలి. ఆయన తండ్రి గారు రాజీవ్ గాంధీ గారు బ్రాహ్మణుడు అని చెప్పేసి చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. అసలు రాజీవ్ గాంధీ గారి తండ్రి ఎవరు? ఫిరోజ్ గాంధీ, ఆయనేమో పార్సీ, పరిషా నుంచి వచ్చి సెటిల్ అయ్యారు. అవసరమా సార్ ఇవన్నీ? అంటే అంతా ఒకటే ఘటన కట్టినట్టు మాట్లాడుకుంటే ఇంకా మీకును మిగిలిన వాళ్ళకి తేడా. మరి మోదీ గారు 4 రోజుల క్రితం యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ ఘనంగా ఎటువంటి వెల్కమ్ వచ్చిందో మనం చూసాము. అదే సందర్భంలో వసుదైక కుటుంబం అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా మాట్లాడతారు. ఎస్, వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ సెయింగ్ దట్ వసుదైక కుటుంబం. బట్ వై దీస్ రిలీజియస్ పాలిటిక్స్? సో ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలండి. మీరు చెప్పినట్టుగా ఇవాళ కులం మతం అనేటువంటివి కాకుండా, కులం మతం సంబంధం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటిదే జరగాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన నోరు అదుపులో లేకుండా మాట్లాడటం అనేటువంటి చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా రాజకీయంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందండి బండి సంజయ్ గారు. ఎందుకంటే మోడీ గారిది ఇది గెజిట్ నోటిఫికేషన్ 1999లో వచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆయన ఏదైతే కులం ఉందో ఆ కులం 99లో దాన్ని డిక్లేర్ చేశారు. మీకు కావాలంటే గెజిట్ నోటిఫికేషన్ పంపిస్తాను నేను. కాబట్టి దాన్ని ఇప్పుడు ఇవాళ ఒక సమస్య కింద, అంటే వాళ్ళు ఏదో వెటకారంగా మాట్లాడటం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అది బాగా అలవాటు, కేసీఆర్ గారు లాగానే ఆయన కూడా నోటికి ఏదో వచ్చేది మాట్లాడటం. నేనేదో వెర్రయ్యకుండా కేసీఆర్కి ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పారో ప్రజలు చూశారు కదా. ఇది రేవంత్ రెడ్డి గారికి కూడా త్వరలో అదే బుద్ధి చెబుతారు ప్రజలు. ఎందుకంటే అంత అహంభావం పనికిరాదండి. దానికి సమాధానం ఇచ్చారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా కొన్ని సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందండి. కానీ నేను కూడా చెబుతాను కదా, మా పార్టీ సిద్ధాంతం ఏంటంటే కుల రహితంగా, అలాగే మత ఆధారంగా కాకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలి, అందరికీ కూడా వికాసం జరగాలి, దేశంలో ఖచ్చితంగా ఉండాలని. ఇప్పుడు ఆయన చెబుతున్నారు దగ్గర శుద్ధపూస మాటలు చెబుతున్నారు ఆయన, టీఆర్ఎస్ ఆయన. వాళ్ళు ఏం చేశారండి? అన్ని లంచగొండ పనులు చేసేందుకు కదా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఆ లిక్కర్ స్కామ్ చేసేవన్నీ చేయమని చెప్పారు వాళ్ళకి. ఇలాగ కోట్ల ఆస్తులు సంపాదించుకోమని చెప్పారు వాళ్ళ నాయకులకి. కుటుంబంలో పార్టీ నడపమని చెప్పారా? సో దీని ఎవరు మాట్లాడలేరు. కానీ ఇవన్నీ శుద్ధపూసలు చెబుతున్నారు కులం మతం అని. కుటుంబం గురించి ఎందుకు మాట్లాడాలి టీఆర్ఎస్ అయినా? దాని గురించి చెప్పే దమ్ము ధైర్యం లేదా ఆయనకి? ఒక కుటుంబం ఏంటండి, ఆ కేసీఆర్ కుటుంబం అక్కడ పార్టీని రూల్ చేసేది. ఈ మాట్లాడిగా ధైర్యం ఆయనకి లేదు. ఇక్కడికి వచ్చి మాకు రీతులు చెబుతున్నారు. మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడకండి. నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడాడు, ఊరుకోవడానికి ఎవరు లేడు. ప్లీజ్ డోంట్ ఏం మాట్లాడుతున్నావే? డెకరం లేదా? డిస్కషన్ లో డెకరం లేదా? మీ వంతు వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు మాట్లాడండి. మీ వంతు వచ్చినప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడకండి. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం. రామ్మూర్తి గారు మీరు కౌంటర్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ప్రాపర్ లాంగ్వేజ్ మీరు కూడా మీకే చెప్పేది నేను. ప్రాపర్ లాంగ్వేజ్, కరెక్ట్ లాంగ్వేజ్ వాడండి. సింగులారిటీ వద్దు. హీఈస్ అ సీనియర్ లీడర్ ఆఫ్ బీజేపీ, వాట్ ఎవర్ ద పార్టీ రిప్రజెంట్స్. హీఈస్ వన్ ఆఫ్ ది సీనియర్ అండ్ వయసులో కూడా పెద్దవాళ్ళు. ఓకే, అడ్రస్ చేసేటప్పుడు కరెక్ట్ గా అడ్రస్ చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు, ఆయన లేట్ గా. ఒక్క నిమిషం సార్. అలాగే మీకేమన్నా మరీ అభ్యంతరకరంగా ఉంటే కూడా క్రాస్ టాక్ చేయొచ్చు, కానీ ప్రాపర్ గా చేయండి. డిబేట్ డెకోరం ని మెయింటైన్ చేయండి, అలాగే డిగ్నిటీని మెయింటైన్ చేయండి. ఓకే, రైట్.
సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఆయన చెప్పింది పార్టీ పరంగా చెప్పినప్పుడు నేను మధ్యలో మాట్లాడలేదు, నేను విన్నా. ఆయన టర్న్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడమండి, ఆయన టర్న్ వస్తుంది కదా. అంటే రామ్మూర్తి గారు అడ్డుపడటానికి నాకు అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మనం ఈ కాస్ట్ అండ్ రిలీజియన్ బేస్డ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం గురించి పెట్టాం కాబట్టి అక్కడ మీరు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కుటుంబ రాజకీయం అనేసరికి ఆయన ఆ రకంగా కౌంటర్ గా రావటం జరిగింది. అఫ్ కోర్స్ ఆయనకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు మీరు చెప్పారు క్యాస్ట్ పాలిటిక్స్ గురించి చెప్పారు, ఆయన ఏం చెప్తున్నారు, దేశాన్ని అభివృద్ధి చేయట్లేదు ఇదని మాట్లాడినారు కదా, డెవలప్మెంట్ గురించి మాట్లాడారు కదా. దాన్ని చెప్తాను, ఇప్పుడు ఆ కుటుంబ పార్టీగా దాన్ని సమర్థించుకోమన్నాడు ఆయన్ని. అది వదిలిపెట్టి మోడీ గారు ఇలాగంటే ఎట్లా? ఇప్పుడు మా పార్టీ విమర్శించినప్పుడు నేనే చెప్పాను, రాజకీయంగా విమర్శించినప్పుడు రాజకీయంగా బరాబర్ సమాధానం చెప్తాం. మన బండి సంజయ్ గారు చెప్పింది కూడా అదే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అనవసరమైనటువంటి దాన్ని ఇష్యూ ఎత్తి ఆయన 1999లో గెజెట్ నోటిఫికేషన్ వస్తే ఈయన తప్పు ప్రకటించుకున్నాడు, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు, పుట్టినప్పుడు చెప్పలేదు. ఏంటండి మాటలైనా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాలని మాట్లాడారు ఇవన్నీ. సో కాబట్టి ఇప్పుడు కులగణన అంటున్నారు, ఇందాక కులగణన గురించి మాట్లాడుతున్నారు. మేమేం చెబుతున్నాం, మేము ఇక్కడ ఉన్నది పేద ధనిక ఇవే కులాలు తప్ప వేరే కులం ఆధారంగా ఏ కులం వాళ్ళు కూడా వెనకబడకూడదు అనేటువంటి సిద్ధాంతం మాకు ఉంది. కాబట్టి ఓబీసీ రిజర్వేషన్ కూడా తీసుకొచ్చింది 10% భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. ఎందుకంటే ఒక కులంలో పుట్టిన వల్ల అవకాశాలు కోల్పోకూడదు, అలాగే నష్టపోకూడదు, అందరూ అసలు అవసరమే రాకూడదండి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే కులం పేరు చెప్పుకుని ఒక అడుక్కునేటువంటి అవకాశం రాకుండా ఉండాలి, అన్ని కులాల వాళ్ళు సమానంగా ఉండాలి, అందరూ కూడా ఒక ఉన్నత స్థాయికి రావాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి ఈ వీళ్ళు మాట్లాడితే చల్లారలేస్తే ఆయన రోజు లోక్సభలో నేను కొలగండి ఛాంపియన్, మేము కొలగండి చేసి తీరుతాం. ఇప్పుడు ఓబీసీలు ఓటు గురించి చెప్పారు ఆయన. ఇవాళ అందరూ కూడా బీసీలు ఓటేశారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మూడు సార్లుగా అధికారంలోకి వచ్చిందండి. బీసీలు ఓట్లు లేకుండా అధికారంలోకి ఎలా వస్తుందండి? ఆయన పెద్ద మాట్లాడుతున్నారు, ఆయన క్షమించాలి, బీసీ సపోర్ట్ లేదు అంటున్నారు. బీసీ సపోర్ట్ లేకుండా దేశంలో 50% పైకి ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ లేకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం సాధ్యమేనా? ఇప్పుడు నిన్నట్టుగా మన హర్యానాలో కానీ, నిన్న మహారాష్ట్రలో కానీ, ఢిల్లీలో కానీ ఇప్పుడు అందరూ సపోర్ట్ లేకుండా ఎలా సాధ్యం అవుతుందండి దేశంలో కానీ? కాబట్టి బీసీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి మా చిత్తశుద్ధి ఏంటో, మా పార్టీ చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు తెలుసు. మీ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా రాజకీయ డ్రామాలండి. స్థాయికి తగ్గించుకుని మాట్లాడితే ఇలాంటివి వస్తాయి. ఎందుకంటే ముందు ఆయన మాటలు ఉపయోగించుకుంటే ఇవి రావు కదా. ఆయన 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 ఏ కులంలో పుట్టాడు అని ఎందుకు చెప్పండి? ఇది అవసరం, అది ఇది ఎందుకు మాట్లాడాలి ఆయన? ఇవన్నీ ఇందాక అన్నారు మీరు, ఆయన బ్రాహ్మణుడు అని చెప్తున్నాడు. ఆయన చెప్పుకున్నాడు, ధన్యం చూపించి శివుడు గుడిలోకి వెళ్ళి నేను బ్రాహ్మణుడు అని చెప్పుకున్నాడు ఆయన. కాబట్టి అవన్నీ వస్తాయి ఖచ్చితంగా. ఒకరిని విమర్శించినప్పుడు ఇంకో విమర్శలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మోడీ గారిని విమర్శిస్తావో మీ నాయకుడిని కూడా విమర్శలు సిద్ధంగా ఉండాలి. విమర్శకు సమాధానం చెప్పుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నా సహేతుకంగా మోడీ గారు పుట్టినటువంటి ఆ కులాన్ని 1999లో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా బీసీలో చేర్చారు. ఇది నేను రుజువు చూపిస్తా, మీరు చూపించండి. అది ఇప్పుడు మీరు ఖచ్చితంగా అడుగుతారు. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు లేదా రాజకీయాలు ఉన్నప్పుడు అడుగుతారు, నీ కులం ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? ఇప్పుడు నేను బ్రాహ్మణుని ఆయన చెప్పుకున్నాడు కాబట్టి జంజం కూడా చూపించి చెప్పుకున్నాడు ఆయన. నేను కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి పూజలు చేశాడు, తప్పేం కాదు, చేయొచ్చు. దానికి సరైనటువంటి సమాధానం చెప్పుకోండి, సమర్థించుకోండి. ఈ రకంగా వచ్చాడు మా తాత బ్రాహ్మణుడు కాబట్టి నేను తీసుకుని చెప్పండి. అప్పుడు అడుగుతారు ఖచ్చితంగా, మీ నాన్న ఏంటని అడుగుతారు, మీ తాత ఏంటని అడుగుతారు, మీ ముత్తాత ఏంటని అడుగుతారు. ఇవన్నిటికీ సమాధానం చెప్పుకునేటువంటి శక్తి ఉండాలి మీ దగ్గర. అంతేగాని వేరే వాళ్ళు ఇదని చెప్పేసి మనం అసంతృప్తిగా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి నా ఉద్దేశం అండి. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కులం అనేటువంటిది ఇవాళ ఇర్రెలెవెంట్. ఇవాళ కులానికి సమాజంలో కానీ రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా స్థానం లేదండి. రేపొద్దున భవిష్యత్తులో కులరహిత సమాజం అనేటువంటిది రావాలని చెప్పేసి మన పూర్వీకులు కలగన్నారు, అంబేద్కర్ గారు కూడా కలగన్నారు ఆయన. కాబట్టి ఆ కులరహిత సమాజం, అన్ని కులాల వాళ్ళకి సమానమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సమాజం రావాలని, అన్ని మతాల వాళ్ళకి సమాజం అవకాశాలు వచ్చేటువంటి సమాజం రావాలని మనం కోరుకుందాం. ఖచ్చితంగా కుల రాజకీయాల్ని, మత రాజకీయాల్ని మనం ఖండిద్దామండి తప్పనిసరిగా ఏకకంఠంగా. రైట్, క్విక్లీ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటి సరే, సత్యమూర్తి గారు చాలాసేపు ఉపన్యాసం చేశారు, విన్నాం మేము ఓపికగా. ఇప్పుడు కుల రాజకీయాలు వద్దంటున్నారు, మీరు చేసేది మత రాజకీయాలు కదా సత్యమూర్తి గారు. మీకు అసలు పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని మూలాన్ని మీరు మరిచి ఉంటారు బహుశా. ఇలా బీజేపీ దేశంలో మూలాలు ఏంటంటే మతం మీదనే బేస్ చేస్తారు. ఆర్ఎస్ఎస్ భావజాలం మతం ఉన్నది కాబట్టి మీరు కులం వద్దంటున్నారు, అంతే కదా, వేరే ఉంది, మతమే కదా మీకు కావాల్సింది.
ప్రజల యొక్క అభిమతంతో మీకు సంబంధం లేదు, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులతో మీకు సంబంధం లేదు, ప్రజల యొక్క వెనకబాటుతనంతో మీకు సంబంధం లేదు. మీకు కావాల్సింది మతం కావాలి. సో ఈ మతాన్ని దేశంలో చెప్పుకుంటూ వచ్చేసి ఇప్పుడు దేశాన్ని మొత్తం ఆక్రమించుకుంటూ వస్తున్నారు మతాన్ని అంటే. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారంటే వాళ్ళు తక్కువ తినలేదు. రామ్మూర్తిని ఎన్ని చెప్పినా కూడా మతం కులం కాకుండా వాళ్ళది ఏంటి అంతిమంగా ప్రాంతం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ ఉద్యమం మన వెనకబడతనం బేస్ మీద మనం ఇవాళ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాము. సో పరోక్షంగా అది కూడా ప్రాంతమే. అంటే ఈ దేశంలో మతాలు కులాలు ప్రాంతాలు లేని విడదీయడానికి సంబంధం ఉంది. సురేష్ గారు ఎంతమంది నేను చెప్పినట్టుగా. సో దానికి మనము ఎమోషన్ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని పాలిటిక్స్ నడుస్తుంది అనేది యథార్థం, జగమెరిగిన సత్యం. సో ఇవాళ మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు ఎక్కడ విమర్శించలేదు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక అడ్వకేట్ చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఆయన కులాన్ని చెప్పారే తప్ప కులాన్ని తక్కువ చేసి మాట్లాడతాం కానీ ఎక్కడ కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు. కులం అనేది మీరు అన్నట్టుగా సత్యమూర్తి అన్నట్టుగా 99లో గెజెట్ పబ్లికేషన్ అయిందా, 1994లో అయిందా అనేది కానీ ఏదైతే ఏంది కులం అనేది ఆయన ఇంత ముందు ఓసీఏ, తర్వాత కాలంలో మండల కమిషన్ సిఫారసుల వల్ల ఆయన ఓసీ నుంచి కన్వర్టెడ్ గా లీగల్ గా కన్వర్టెడ్ బీసీ అని చెప్పారు తప్ప ఆయన కులాన్ని ఎక్కడ కూడా కించపరిచినట్టుగా ఎక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు ఇక్కడ. ఎందుకంటే ఎవరిదన్నా ఇప్పుడు మనం సర్టిఫికేట్ కావాలన్నప్పుడు మన ఓసీ అయినా కూడా కులం అనేది చెప్పాల్సి వస్తుంది. దాని గురించి మనం ఎవరి కులాన్ని కానీ వాళ్ళ గుణాన్ని కానీ మతాన్ని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడదు. చాలా స్పష్టంగా చెప్తుంది. కాకపోతే మేము అనే ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే మీరు బీసీ ఉండి బీసీలకు ఏం చేశారు. సురేష్ గారు కాళ్ళలో కట్టబెట్టద్దు మాకు, మేము ఈ సిద్ధతోటి బీసీ కులగణన చేపట్టాము. ఈ దేశాలు ఎవరు చేయకుండా కూడా మీ డెడికేటెడ్ కమిషన్ కూడా వేసినా కూడా కోర్టు చెప్పింది మేము విన్నాము, చూసాం. మేము ఎలాంటి సెసిబిషలకు పోలేదు, మేనమేషన్ లెక్క పెట్టకుండా మేము ఏమంటే మళ్ళీ ఒక డెడికేటెడ్ కమిషన్ వేసాము. 50 రోజుల పాటు సుదీర్ఘంగా మేము సర్వే చేసినా కూడా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఒకళ్ళ ఇంటికి వస్తే కుక్కలు ఉజ్జుకొల్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు అయితే స్వయంగా మీరు సహకరించవాకండి అని చెప్పేసి కావాలని ఉజ్జుకొల్పిన సందర్భాలు చాలా చూసాము. ఇంటికి వచ్చి స్టిక్కర్ అంటించిపోతే 50 రోజుల్లో 10 నిమిషాల పాటు మనకు కేటాయించే టైం లేదా బీఆర్ఎస్ నాయకులకు నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా. మన కోసమే కదా సర్వే, సామాజిక ఆర్థిక రాజకీయ కుల రకరకాల సర్వేలు మనకు ఉపయోగపడేదే కదా సర్వే. మీరు బీఆర్ఎస్ వారు ఏం చెప్తుంటే ఒక రోజుల్లోనే మేము సర్వే చేశామని చెప్తారు. ఎక్కడన్నా బీఆర్ఎస్ వాళ్ళు సర్వే రిపోర్ట్ బయట పెట్టారా? బీఆర్ఎస్ వాళ్ళు ఎంత % సర్వే చేశారని ఎక్కడైనా చెప్పారా? పోనీ ఆ రోజు ఆ సర్వే వాళ్ళు అఫీషియల్ గా ఎక్కడైనా గెజెట్ లో పబ్లిష్ చేశారా? అసెంబ్లీలో ఎక్కడైనా ప్రకటించారా? ఇನ್ನು సిటీ 24/7 ప్రజానికన్నా చాలా స్పష్టంగా అడుగుతున్నా, వాళ్ళు ఎక్కడ ప్రకటించారే? ఆ రోజు వీళ్ళు 2014 ఆగస్టు 25 నాటి చేసిన సర్వేకి ఎక్కడ కూడా వ్యాలిడిటీ లేదు, పబ్లిక్ ఎగ్జిబిషన్ ఎక్కడ చేయలేదు, దాని మీద జియో ఇష్యూ చేయలేదు, అసెంబ్లీలో ప్రకటించలేదు. ఇవాళ వచ్చి 2024-25లో మేము చేసిన సర్వే తీసుకొచ్చి ఆ సర్వే కంపారిజన్ చేస్తున్నారు. అసలు ఆ రోజు సర్వే ఉంటే కదా కంపారిజన్ చేయడానికి. మీరు ఎక్కడ ప్రకటించలే. మీ నమస్తే పత్రికలు కూడా చాలా స్పష్టంగా చూశారు, మీరే రాసుకున్నారు కదా ఎక్కడ కూడా మేము ప్రకటించలేదని. ఇప్పుడే నుంచి వచ్చింది మీకు రిపోర్ట్. ఆ రోజు మీరు అఫీషియల్ ఇప్పుడు ఒకటి సురేష్ గారు, ఇది కూడా మనం ఓన్ గా సొంతంగా మాట్లాడటానికి లేదు. ప్రభుత్వం సర్వే చేసినప్పుడు అఫీషియల్ గా ప్రకటించాలి, అసెంబ్లీలోనూ బయట గెజెట్ లో ప్రకటించాలి. ఊరికనే మేము చేసామని చెప్తే ఇప్పుడు ఎట్లా? అంటే 10 ఏళ్ల తర్వాత అధికారం పోయిన తర్వాత మేము సర్వే చేసామని ఇప్పుడు చెప్తారా? అది ఎంతవరకు కరెక్ట్? కంపారిజన్ చేయాలంటే ఆ రోజు సర్వే లెక్కలు ఉన్నారు కదా, ఆయన మీరు దొంగ లెక్కలు చేసుకున్నారు. ఆ లెక్కలు బొక్కలు మీకే తెలియదు. ఇవాళ తీసుకొచ్చి మాకు ఆ రోజు అంత ఉంది, ఈ రోజు ఇంత ఉందంటే ఇలా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మా మహేష్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బీసీలో 6% పెరిగారని స్పష్టంగా చెప్పారు. మీరు ఆ రోజు ఏదైతే కులాలు ఇంకోటి కూడా చెప్పారు నేను గతంలో కూడా చాలా డిబేట్లలో. ఇవాళ మా ఖమ్మం జిల్లాలో 7 మండలాలు కూడా ఏమైనాయంటే కంప్లీట్ గా పోయి ఆంధ్రలో కలిసినాయి. దాదాపు మండలానికి 30,000 వేసుకున్న 721 2 లక్షలు, దాదాపు 3 లక్షల ఓట్లు పోయినట్టే కదా. మా జనాభా అంతా పోయినాయి కదా. అదేవిధంగా కొన్ని కులాలు మన హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. 26 కులాలు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి సెటిల్ అయ్యారు. ఆ రోజు కేసీఆర్ గారు వాళ్ళ కులగణన సర్వే చేసి వాళ్ళ బీసీలకు చూపించారు. ఈ కొత్త పాయింట్ నేను చెప్తాను, సిటీ 24/7 ప్రజానికానికి. ఆ 26 కులాల మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ నడుస్తుంది. మరి వాళ్ళ బీసీ కులాల కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. తర్వాత సర్వేలు చూపించారు, దాంట్లో పెండింగ్ పడిపోయింది. ఇవాళ వాళ్ళు మీరు లెక్క చూపించాలి కదా. మరి అలాంటప్పుడు ఎక్కడ బీసీలు ఎక్కడ తగ్గారు నాకు అర్థం కాదు. అంటే మీరు తప్పులు చేసి తప్పుల మీద తప్పులు చేసి రేవంత్ రెడ్డి గారు సక్రమంగా చేస్తుంటే కాళ్ళ కట్టబెట్టి బీజేపీ వారు బీఆర్ఎస్ వాళ్ళు కూడగలుపుకొని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మైలేజ్ రావద్దు. ఇక్కడ కూడా రాజకీయమే. రేవంత్ రెడ్డి గారు అన్నది సురేష్ గారు, రేవంత్ రెడ్డి గారు ఎందుకన్నారంటే మీరు సిద్ధశుద్ధి చేయండి, సిద్ధశుద్ధి ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. మీరు బీసీ కాబట్టి ఇప్పుడు కన్వర్టెడ్ బీసీఆర్ మీరు బీసీ అనుకుందాం. అందుకంటే ఏదైనా కూడా ఇప్పుడు ఏది ఉంటే అదేగా లెక్క, ప్రజెంట్ ఫోర్స్ అదేగా లెక్క. ఇప్పుడు ఓకే మీరు బీసీలు కాబట్టి మరి మీరు సిద్ధశుద్ధి చూపియండి. మీరు ఒక్కరు సాక్షాత్తు ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు చేసి బీసీలకు ఏం చేయకుండా ఒక్కడనే ఉంటే సరిపోతుందా? ఇవాళ మరి బీజేపీ వారు చెప్పారు ఇందాక సత్యమూర్తి గారు, అగ్రవర్ణాలు కూడా పేదలు ఉన్నారు కాబట్టి
ఈబీసీ పెట్టారు. ఎస్, ఓకే, బాగుంది. మరి బీసీల పేదవాళ్ళు ఉన్నారు కదా, రిజర్వేషన్ పరిస్థితి ఏంది? అది కూడా ఆలోచించారు కదా. మేము చేసింది అదే, చెప్తున్నది కూడా అదే. ఓకే, అందుకనే మీరు కూడా దయచేసి ప్రజానికి అందరూ కూడా సర్వేలో పాల్గొనండి. ఇంకా ఈ నెల 26 తారీఖు వరకు కూడా అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఓకే సత్యమూర్తి గారు, మనకి ఎక్కువ సమయం లేదు, క్విక్లీ ఇఫ్ యూ వాంట్ యాడ్. చిన్న విషయం అండి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు బీసీలకు ఏం చేసింది, 15 సంవత్సరాలు ఉండి 15 సంవత్సరాలు ఉండని. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిందండి? బీసీ కమిషన్ చట్టబద్ధత తీసుకొచ్చిందా? చట్టబద్ధత తీసుకొచ్చింది ఎవరండి? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కాదా? వీళ్ళు ఏదో మాట్లాడేసి అయిపోతుంది అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఏమనలేదు అంటున్నారండి. రేవంత్ రెడ్డి గారు ఎంత వెటకారంగా మాట్లాడారు మీరు ఒకసారి మళ్ళీ స్క్రీన్ ప్లే చేస్తే తెలుస్తుందండి. ఆయన ఎంత వెటకారంగా మోడీ గారిని అన్నారండి. ఈయన ఏమనలేదని చెప్పి మాట్లాడితే సరిపోతుందా? ఆయన్ని చాలా కించపరుస్తూ మాట్లాడారండి. కులాన్ని కించపరచక్కల్లా మోడీ గారు ఏదో తప్పు చేసినట్టు ఆయన కులాన్ని దాచిపెట్టి ఇవాళ బీసీ అని చెప్పుకున్నట్టుగా మాట్లాడారు ఆయన. శ్రీనివాస్ రెడ్డి గారు ఆ మాత్రం తెలియదా మీకు? ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? కాబట్టి మీరు అది తప్పండి. ఆయన చాలా ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క సహజ గుణం అది. ఆ సహజ గుణంతో మాట్లాడారు ఆయన. అది కరెక్ట్ కాదనే ఖండించారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో ఇవాళ ఏదో అధికారంలోకి వచ్చి లేకపోతే ఎలక్షన్ ముందు నేను బీసీ అని చెప్పి చెప్పుకునేది కాదండి. ఇది ఆయన ఏదైతే కులంలో జన్మించాడో ఆ కులానికి బీసీ కేటగిరీ ఇచ్చారు కాబట్టి ఆయన చెప్పారు ఆయన. సో ఇవన్నీ కూడా మనకు పసలైనటువంటి మాటలు తప్ప అనవసరమైనటువంటి చర్చలు ఇక్కడ తీసుకురావడానికి కారణం అయింది రేవంత్ రెడ్డి గారు. అది ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్ అండి. రైట్, ఎనీవే ప్రజలు గమనిస్తుంటారు. ఇప్పటి వరకు కేబినెట్ లో ఇంతమంది బీసీ మినిస్టర్లు ఉన్నది కేబినెట్ ఫస్ట్ టైం అండి. ఎన్డీఏ కేబినెట్ గర్వంగా చెబుతున్నాను నేను. బీసీలకు ఏం చేయాలని అడుగుతున్నారు కదా. ఇంతమంది బీసీ మంత్రున్నటువంటి కేబినెట్ ఇంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వంలో కూడా రాలేదు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా బీసీ మినిస్టర్స్ ఎక్కువ ఉన్నటువంటి కేబినెట్ అండి. బీసీ కాదు ఎస్సీ ఎస్టీ మినిస్టర్లు కూడా ఎక్కువ ఉన్నటువంటి కేబినెట్ గర్వంగా మేము చెప్పుకుంటా. దానికి లెక్కలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అని చెప్పడం అనేటువంటిది అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం సురేష్ గారు. రైట్ సార్, లెట్ us లీవ్ ఇట్ దేర్. మన అంశంలోకి వెళదాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు కేసీఆర్ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆలయాల్లో పూజలు చేసి సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ తెలంగాణ కారణ జన్ముడని, ఆయన మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు గట్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. మరి ఈ 3.5 ఏళ్లలో బీఆర్ఎస్ చేసే ప్రభుత్వ వ్యతిరేక పోరాటం ఎలా ఉండబోతోంది? కేసీఆర్ను మళ్లీ సీఎం చేయాలన్న ఆకాంక్ష నెరవేరుతుంది.